जाना मंगलदा एक बात बोलो। ప్రకాష్ కాక అద్భుతమైనటువంటి పోతరాజు భజన కళాకారుడు అన్నింటినీ ఇక్కడ చూపించేటువంటి సర్వ కళాకారుడు ఒక మాట చెప్పాల్సి ఆషాఢ మాస శుభాకాంక్షలు అందరికీ. ఇళ్ళ జగదంబిక రేణుక ఎల్లమ్మ గారు అందరిపైన అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలనేసి అమ్మవారితో వేడుకుంటూ ఈ యొక్క ప్రతి ఏట ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు భారీ ఎత్తున ఈ యొక్క ఊరేగింపుకు వచ్చిన ప్రజలకు కూడా ఇళ్ళ వేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటూ మా బాబాను ఒక మాట ముచ్చట ఇది అయిపోయినాక మాట్లాడతారు బాబానా. ముందుగా ఆషాఢ మాస శుభాకాంక్షలు. బోనాల సందర్భంగా ఇచ్చేసి ఆడపడుచులందరికీ, పోతురాజులకు మరియు కళాకారులకు అందరికీ 12 కులాలలో కూడా పనిపట్లలో కూడా నా యొక్క శుభాభివందనాలు. ఎందుకంటే ఆషాఢంలో ఏ పండుగ చేయాలన్నా 12 మంది పనోళ్ళు కావాలి. అందుకు ప్రతి పనోళ్ళకు కూడా నా తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది కొన్ని తరతరాల నుంచి వస్తున్న ఆచారము. మనము ఇక్కడ నంగరోజు నుంచి అమ్మవారు ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడికి చోటే బజార్ దగ్గరకు వచ్చి ఈ నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని గోల్కొండ పైకి వెళ్ళడము, అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం సమర్పించుకొని అమ్మవారిని మంచి మొక్కులు అన్నీ సమర్పించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మొత్తం పై వరకు కూడా అమ్మవారిని పాదయాత్రగానే అమ్మవారిని పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. కొన్ని గత సంవత్సరాలుగా నేను చూడబట్టి అయితే 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. అంతకుముందు తరాలలో మా తాత ముత్తాతలు మా పెద్దలు చెప్పిర్రు. అయినప్పటికీ నా కళ్ళారా చూడబట్టి కూడా నేను 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దీనికి ముఖ్య కారకులు కారకొండ పోతురాజు సత్యనారాయణ కాక, అలాగే మన మద్దూరి ప్రకాష్ అన్న గారి తండ్రి అయినటువంటి నరసింహ గారు దీనికి కారకులు, ముఖ్య కారకులు. నైజాం జమానాలో కూడా వీడి నుంచి ఖచ్చితంగా మేము చేస్తాము అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా చేసుకుంటూ వస్తున్నారు. అదే విధంగా ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, 65 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి కూడా అదే కొనసాగుతున్నది. ఆ వతనన్న దానికి నిలబెట్టి మన కారకొండ మోహన్ పోతురాజ్, అలాగే వారి అన్నగారైనటువంటి రాజేందర్ గారు వాళ్ళకి సహాయ సహకారాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు కార్యక్రమం అన్నది జరుగుతుంటుంది. దానికి సహాయ సహకారాలు అందించే ప్రతి భక్తులకు కానీ ప్రతి సంస్థకు కానీ మా తరఫున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతవరకు బోనం అంటే తెలియదు ఆంధ్రలో. మన నాగర్పమ్మ ఈరోజు మన బోనాలు చూసి ఆంధ్రప్రదేశ్లో మీ అందరి టీంలోనే, మీ ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ నాయుడుపేట తిరుపతి జిల్లాలో బోనాలు చేయబోతున్నాము. దానికి మీరు అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. అమ్మవారు నాగుల ఎల్లమ్మ తల్లి ఉంటుంది అక్కడ. ఈ బోనాల జాతర నచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన సకల జన సంస్థ మీ అందరికి తెలిసిందే, అదేవిధంగా ఓం శ్రీ పోతురాజు కళా బృందం, అదేవిధంగా నాగార్పమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే బోనాల జాతరకు మీ పోతురాజులే వచ్చి ఆడ గజ్జగట్టి ఆడితే మాకు సంతోషమని ప్రమాణం చేసి మిమ్మల్ని పిలుస్తామని కోరుకుంటూ మీకు ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లెలను మిమ్మల్ని పిలుస్తామని కోరుకుంటూ గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి అమ్మవారి ఘటం వెళ్ళింది. సంతోషంగా नमः शिवा 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 नमः शिवा
శివ జగదాన్ని నమ శివ ఏడుపాయల నమ శివ దుర్గమ్మ నమ శివ ఏడుపాయల నమ శివ దుర్గమ్మ నమ శివ మాత నమ శివ పితా నమ శివ ఏడుపాయల నమ శివ ఏడుపాయల నమ శివ ఏళ్ళు ఏళ్ళు నమ శివ బయలుదేరు కోతలింగ 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 తీసుకోవయ్యే తీసుకోవయ్యే ఈ జాతర ఈ జాతర ఈ జాతర నాకు కొలవరి కొలదేరి జై సంగురు జై ఎల్లమ్మ భగవతికి జై ఓం శ్రీ పోతరాజ్ కళా బృందం గోల్కొండ కిలా మీద తొలి బోనం అంగరంగ వైభవంగా ఈసారి పార్టీ మారింది, అదేవిధంగా స్థలం కూడా మారింది. అనేక సంవత్సరాల నుంచి కాకుండా ప్రతిష్టాత్మకంగా 18 కళారూపాలతో ఈసారి అమ్మవారు ఘనంగా బయటికి వెళ్ళింది. మరి ఈ రోజున మన అమ్మవారి ప్రధాన పోతరాజు అయినటువంటి మోహన్ ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నటువంటి పోతరాజు మోహన్ పోతరాజు చిన్న అలియాస్ గోల్కొండ కిల్లా డాన్ మన అన్న, అదేవిధంగా రాజు అన్న అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల జాతర అంగరంగ వైభవంగా తొండేలా కుదరా. మరి ఒక్కసారి మా చిన్న పోతరాజు ఈ బోనాల గురించి ఒక మంచి మాట చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బోలో సద్గురు మహారాజ్ కి జై బోలో గోల్కొండ ఎల్లమ్మ కి జై బోలో రేణుకా ఎల్లమ్మ కి ఈ యొక్క పూజలు గత ఏడాది నుంచి జరుగుతున్నాయి. ఎందుకంటే సుఖ సంతాలు లేకుండా మన ఆరోగ్యాలు మంచి బాగుండకుండా వీళ్ళందరూ మనం ఏం చేద్దామన్నప్పుడు అమ్మవారు ఇచ్చింది కాబట్టి ఆమె ఈ యొక్క పోతాజ్ అలంకరణ ఆనించి నన్ను ఆశీర్వదింపిస్తే నేను నీకు సంతాపన చేస్తానని చెప్పింది, సంతోషంగా ఉంటానని చెప్పింది. కాబట్టి అందుకే ఈ బోనాల తొట్టాల ఊరేగింపు మేము కొనసాగిస్తూ ఉన్నాము. మా పెద్దల దయ నుంచి, మా తాత ముత్తాతల నుంచి, మా నాన్నల నుంచి అన్నీ జరుపుకుంటూ వస్తున్నాము. కారకొండ పోతరా సత్యనారాయణ ఎంతమంది ఉన్నారో పోతలింగాళ్ళు అందరైన శిశువులు అందరూ ఆయన నడిపించిన బాట మీద మేము నడుస్తున్నాము. కానీ అమ్మవారు వేసిండు, అమ్మవారు ఏం చెప్పిందో గోల్కొండ నుంచి నా గొప్పైన ఎల్లమ్మ, బల్కంపేట నుంచి నా బంగారు ఎల్లమ్మ చేసిన కార్యం ఇది. పోతలింగడు తమ్ముడు ముందు ఉండాలి, దాని తర్వాత 7 మంది అక్కజెల్లము మేము ముంగట ఉంటామని అభయం ఇచ్చింది. కాబట్టి పోతలింగాన్ని వేసిన వేపే ద్వారా మేము వేసి ఎమ్మడే ఉంటాము. 12 మంది పనిబాటలో ఉంటారు, 12 మంది పనిబాటలో కూడా ఉంటారు. అందరు ఉంటారు, అందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు. పోతలింగాన్ని కాపాడే వాళ్ళు అలాగుంటారు, పోతరాజులకు చేసే వాళ్ళు అలాగుంటారు. అందరూ ఈ కారకొండ పోతరా సత్యనారాయణ శిశువులు అంతమంది పోతరాజులు ఉన్నారు. జై బోలో సద్గురు మహారాజ్ కి అమ్మవారి జై బోలో గోల్కొండ ఎల్లమ్మ కి అమ్మవారి బోనం జై బోలో ఎడపల్లి దుర్గమ్మ కి